నేను ఏదైనా ప్రభా నేను ఇప్పుడు చెయ్యను అన్నాను అనుకోండి, పదే పదే నేను అటు తిరిగి ఇటు తిరిగి నేను ఎక్కడ చూసినా నాతో అదే మాటని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఎంత సహనము. ఇంకొకరు ఎవరైనా అయితే, మనుషుల స్వభావం ఆలోచించండి. ఒక్కసారి చెప్పా నువ్వు వినలేదు కదా, ఇంకోసారి నేను ఎందుకు నీకు చెప్పాలి అనుకుంటారు. కానీ దేవుడు ఎంత ప్రేమ గల, అందుకే ఇందాక పాడాను కదా, నీ పిలుపు వెనక ఏముంది? దేవుని ప్రేమ ఉంది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, యోనా పారిపోయినా కూడా అతన్ని మరలా దేవుడు రెండవ మారు పిలిచాడు. హల్లెలూయా. ఈరోజు కొంతమందికి సెకండ్ టైం దేవుడు మీతో కొన్ని విషయాల గురించి మాట్లాడబోతున్నాడు. ముందు ఎప్పుడో మీరు విన్నారు, ఇప్పుడు వాటిని పక్కన పెట్టేశారు. దేవుడు ఏదో ప్రాంతానికి మిమ్మల్ని నడిపించాలనుకున్నాడు, మీరు నేను వెళ్ళను ప్రభా అక్కడ సరిగ్గా లేదు అని మీరు వెనక్కి వచ్చేసారు. మరలా దేవుడు అదే విషయాన్ని ఈ రోజు నుండి మీతో మాట్లాడతాడు. రెండవ మారు దేవుడు మీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. రెండవ మారు దేవుని యొక్క స్వరాన్ని మీరు వినబోతున్నారు. రెండవ మారు దేవుని యొక్క దర్శనం మీకు కలగబోతుంది. రెండవ మారు దేవుని యొక్క తాకిడిని మీరు అనుభవించబోతున్నారు. ఒకసారి మిస్ అయిపోయినా రెండోసారి నా దేవుడు మాట్లాడతాడు. ఒక్కసారి మిస్ అయినా రెండోసారి దేవుడు మాట్లాడతాడు. రెండోసారి మిస్ అయినా మూడోసారి మాట్లాడతాడు. కానీ తప్పక ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు.